5 ఇయర్స్ నేను ఇదే టైం బట్ ఇప్పుడు అరౌండ్ 8 అవుతుంది, నేను వచ్చేసి అరౌండ్ 8:45 9 అవుతుంది. హడావుడి ఒక వీడియో ఇచ్చా, సుగాలి ప్రీతి కేసు సిబిఐకి అసైన్ చేసింది ఏపీ గవర్నమెంట్ అని చెప్పేసి. మార్నింగ్ అన్ని పేపర్ హెడ్లైన్స్, అది అన్ని ఛానల్స్లో న్యూస్. అది సాక్షి అసలు ఎప్పుడు నేను చూడను, బట్ మా ఫ్రెండ్స్ గ్రూప్ ఉంటుంది, నేను అందులో కామన్గా సాక్షి, ఆంధ్రజ్యోతి, ఈనాడు ఈ 3 పెడతాను. హైదరాబాద్ ఎడిషన్ మాత్రం ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ పెడతాను. సరే ఏపీ ఎడిషన్ సాక్షి పెట్టాం కదా అని చెప్పేసి ఎందుకు వెనకాల పెట్టిన స్క్రీన్ షాట్స్ మొత్తం 22 పేజీలు ఆంధ్రప్రదేశ్ సాక్షి ఎడిషన్. దెన్ 22 పేజీలలో చెక్ చేశారు, కనీసం ఎక్కడో ఒక చిన్న న్యూస్ ఐటెం కూడా సుగాలి ప్రీతి కేసుని సిబిఐకి అప్పగించిన ఏపీ ప్రభుత్వం అని చెప్పేసి అది లేదండి. సుగాలి ప్రీతి తల్లి పార్వతి గారిని నేను ఏ రోజు కూడా ఆమె తక్కువ చేయలే. మొన్న కూడా పవన్ కళ్యాణ్ విషయంలో నమ్మక ద్రోహం చేశాడు అన్నప్పుడు కూడా సుగాలి ప్రీతి తల్లి, అమ్మ నువ్వు తొందరపడుతున్నావమ్మా, పళ్ళున్న చెట్టుకు రాళ్ళ దెబ్బలు అన్నట్టు ఆయన మీద ఈ నిందలేంటి చేసి తల్లి, నీ వెనక వైసీపీ వాళ్ళు ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది, వాళ్ళ ట్రాప్లో నువ్వు పడ్డావో లేదు నువ్వు మీ ఇద్దరు మాట్లాడడం చేస్తా నాకు అర్థం కావట్లేదు, బట్ తప్పు చేస్తున్నావమ్మా, కరెక్ట్ కాదమ్మా, కొంచెం ఆగాల్సింది కదమ్మా అన్న. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చాక మరలా మనం వీడియో ఇచ్చాం, ఈలోపు మరలా మనం వీడియో ఇచ్చాం, మాకు అంతా జగనే చేశాడు, వీళ్ళు చేసింది ఏమీ లేదు అని అంటూ పక్కా వైసీపీ ట్రాప్లో పడిపోయింది. ఆ సాక్షి వాళ్ళు ఈమెను వెళ్ళి కదిలించి చెప్పించారా, ఈమె చెప్తుంటే సాక్షి వాళ్ళు ఇచ్చారా నాకు నిజంగా అర్థం కావట్లా. ఒక్క సాక్షి మైక్ తప్ప ఆమె దగ్గర ఏమీ లేదు. ఏది కూటమి గవర్నమెంట్ వచ్చాక ఆమె సుగాలి ప్రీతికి సంబంధించి మాట్లాడుతున్నప్పుడు ఒక సాక్షి మైక్ మాత్రమే ఉంది. ఇక పేపర్లో కూడా ఒక సాక్షి పేపర్లోనే ఘోరాతి ఘోరంగా రాసుకుంటూ పోయారు. సరే అంతా చేశారు కదా, ఈరోజు న్యూస్ వచ్చేసి సాక్షి పెట్టిన ఎఫర్ట్ లేదు, వైసీపీ పెట్టిన ఎఫర్ట్ వల్ల సుగాలి ప్రీతి కేసుని సిబిఐకి ఇచ్చినప్పుడు ఎట్లన్నా రాసుకోవాలి కదా, పోనీ అదన్నా ఇచ్చుకోవాలి కదా వార్త. అసలు వార్త ఇవ్వలేదండి. అమ్మ పార్వతమ్మ, నీకు నమస్కరించి నేను చెప్తున్నా, నీ ఎఫర్ట్స్ ఏవైతున్నాయో నీ బిడ్డ ఆత్మ శాంతి చేకూరాలని చెప్పేసి, దోషులు శిక్ష పడాలని చెప్పేసి ఖచ్చితంగా దేవుడు మేము అంతా కూడా నీకు అండగానే ఉంటాం. కానీ మొన్న ఆ సాక్షి మైక్ ముందు నువ్వు మాట్లాడిన మాటలు అసలు ఏం జరిగిందంటే పవన్ కళ్యాణ్ చెప్పిన తర్వాత భయమేస్తుంది. ఎవరికి అండగా ఉందామన్నా, ఎవరికైనా మంచి అతను ముందుకు వద్దామన్నా. సో ఇప్పటికన్నా నువ్వు తప్పు చేసావా లేదా, సాక్షి ట్రాప్లో మీరు పడ్డారా లేదు అన్నప్పుడు అసలు అక్కడ ఏం జరిగింది ఏంటి ఒక్కసారి మీడియా ముందుకు వచ్చి మీరు క్లారిటీ ఇవ్వండి అమ్మా. మరలా చెప్తున్నా, మీలో చాలామందికి నేను ఇదే చెప్పా, గతంలో చాలాసార్లు చెప్పా, మీరు వైసీపీకి ఓటు వేయొద్దు, ఇంకెవరికి వేస్తారో మీ ఇష్టం అని చెప్పా. అసలు సాక్షి పేపర్ న్యూస్ పేపర్ అంటారు, ఒకసారి మీరే చెప్పడం చేసి మీతోనే అన్నా. ఓపెన్ అయినా ఒక జర్నలిస్ట్గా ఉన్నా సరే నేను ఏమంటానంటే ఎప్పుడైనా సరే మీరు ఏ పేపర్ చదివినా, ఏ న్యూస్ ఛానల్ చూసినా అందులో నిజం ఉందా లేదా, ఈరోజు సమాజానికి తెలియాల్సిన అంశాలు అందులో చెప్పారా లేదా, ఇది చూడమని చెప్తాను. అలా ఈరోజు సుగాలి ప్రీతి విషయంలో సాక్షిలో ఆ న్యూస్ అసలు ఎందుకు ఇవ్వలేదు? అమ్మ పార్వతమ్మ, ఒకసారి మీరు ఆలోచించుకోండి అమ్మా. మిమ్మల్ని వైసీపీ ట్రాప్ చేశారా, వాళ్ళ ట్రాప్స్లోకి మీరు వెళ్ళారా లేదన్నప్పుడు అసలు ఎక్కడేం జరిగింది ఒక్కసారి క్లారిటీ ఇవ్వండి అమ్మా మీరే. సుగాలి ప్రీతి కేసు సంబంధించి మిమ్మల్ని కానీ కూటమి ప్రభుత్వాన్ని కానీ ఈ సమాజాన్ని కానీ నిన్నటి వరకు నానా రకాలుగా హైలైట్ చేసినటువంటి సాక్షి ఈరోజు వాళ్ళ యొక్క ఏపీ పత్రికలో ఒక్కటంటే ఒక చిన్న వార్త క్లిప్పింగ్ కూడా ఇవ్వలేదమ్మా. సిబిఐకి సుగాలి ప్రీతిని ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం అని, అది ఎందుకమ్మా ఒకసారి మీరే క్లారిటీ ఇవ్వండి అమ్మా.